Hi, this video is about Section 7 of AP Forest Act 1967. Section 7 Bar of accrual of forest rights and prohibition of clearance. అంటే no new rights or activities allowed during the process. ఇది ఎప్పుడు అప్లికబుల్? స్టేట్ గవర్నమెంట్ ఏదన్నా ఒక ల్యాండ్ని రిజర్వ్డ్ ఫారెస్ట్గా డిక్లేర్ చేద్దాం అనుకున్నప్పుడు ఇట్ ఆల్ స్టార్ట్స్ విత్ ఎ ప్రపోజల్. ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసుకున్న తర్వాత ఇట్ డిక్లేర్స్ ఇట్ యాజ్ ఎ రిజర్వ్డ్ ఫారెస్ట్. ప్రపోజల్ సెక్షన్ 4 ఆఫ్ దిస్ యాక్ట్, డిక్లరేషన్ ఈజ్ సెక్షన్ 15 ఆఫ్ దిస్ యాక్ట్. ఈ టైం గ్యాప్ ఏదైతే ఉందో ప్రపోజల్ నుంచి డిక్లరేషన్ వరకు, ఈ డ్యూరేషన్లో ఎవ్వరు కూడా కొత్త రైట్ని క్లెయిమ్ చేయలేరు. నో న్యూ రైట్స్ అలౌడ్ అంటే ఏంటి? వన్స్ ఇనిషియల్ ప్రపోజల్ వచ్చిన తర్వాత ఈ ల్యాండ్లో నాకు రైట్స్ ఉన్నాయి, సచ్ యాజ్ ఫార్మింగ్, కల్టివేషన్, వుడ్ కటింగ్ అండ్ సెల్లింగ్, హౌస్ కన్స్ట్రక్షన్, ఇటువంటి రైట్స్ ఉన్నాయని ఎవ్వరు క్లెయిమ్ చేయడానికి లేదు. ఓన్లీ 2 సెనారియోస్లో ఇట్ ఈస్ అలౌడ్. ఒకటి, గవర్నమెంట్ నుంచి అప్రూవల్ ఆర్ అగ్రిమెంట్ ఏదన్నా ఉండాలి, లేదా వాళ్ళకి ఆ రైట్స్ ఆల్రెడీ బై ఇన్హెరిటెన్స్ వచ్చి ఉండాలి. ఈ 2 సెనారియోస్లో తప్ప ఇటువంటి రైట్స్ ఉన్నాయని ఎవ్వరూ క్లెయిమ్ చేయడానికి లేదు. And 2 more important points to remember about this section is no fire allowed. వన్స్ ఇనిషియల్ ప్రపోజల్ వచ్చిన తర్వాత ఈ ప్రపోజ్డ్ ఏరియాలో ఎక్కడ కూడా ఫారెస్ట్ని తగలబెట్టడం కానీ మంట పెట్టడం కానీ చేయకూడదు. అండ్ ఈ టైం పీరియడ్లో గవర్నమెంట్ పట్టా కూడా ఇవ్వలేదు. పట్టా అంటే ఓనర్షిప్ డాక్యుమెంట్. గవర్నమెంట్ కూడా ఆ రైట్ ఉండదు. వన్స్ ఇనిషియల్ ప్రపోజల్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ కూడా ఎవ్వరికి పట్టా ఇవ్వలేదు. That's all about this section. Thank you.